ఐటీ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, ప్రొఫెషనల్ జాబ్స్, జాబ్ ఏదైనా సరే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో, పొద్దున్నుండి సాయంత్రం వరకు ఆఫీస్‌లోనే కూర్చొని చాలామందికి నెక్ ప్రాబ్లమ్స్, అప్పర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి. సో, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ దిస్ ముద్గర్ ఎక్సర్‌సైజ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సొల్యూషన్. సో, ఈ ముద్గర్ ఎక్సర్‌సైజెస్‌లో ఏమేం చేస్తే మన నెక్ ప్రాబ్లమ్స్, అప్పర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం. నా పేరు మెహర్ కుశల్, ట్రెడిషనల్ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్. సో, నేను ఎక్కువగా ఈ యోగా అండ్ ముద్గర్ ఎక్సర్‌సైజెస్ నేర్పిస్తుంటాను. ఈరోజు ఈ వీడియోలో నెక్ అండ్ అప్పర్ బ్యాక్ గురించి బాగా తెలుసుకుందాం. ముఖ్యంగా స్పాండిలైటిస్ అవ్వచ్చు అండ్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటి అప్పర్ బ్యాక్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మనకి ముద్గర్ ఎక్సర్‌సైజెస్ చాలా బాగా హెల్ప్ అయితాయి. సో, ఇందులో ఏమేం చేయాలో 5 వేరియేషన్స్ ఈరోజు తెలుసుకుందాం. సో, అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ పుల్ బ్యాక్స్. ముద్గర్‌ని ఇలా 2 చేతులతో పట్టుకోవాలి. సో, బై ద వే దిస్ ఈజ్ 3 కేజీ ముద్గర్. బిగినర్స్ ఎవరైనా సరే 3 కేజీ ముద్గర్‌తోనే స్టార్ట్ చేయాలి. సో, ఇంతకంటే హెవీ వెయిట్స్ తీసుకుంటే మీకు చేయడం కష్టమవుతుంది. సో, 3 కేజీ ముద్గర్ ఒకటి తీసుకొని ఇలా సెంటర్‌లో పట్టుకోవాలి. సో, పుల్ బ్యాక్ మూవ్‌మెంట్ చేయాలి ఇలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు సేమ్ ఇదే మూవ్‌మెంట్ హ్యాండ్ గ్రిప్ చేంజ్ చేసి చేయాలి. సో, హ్యాండ్ గ్రిప్ చేంజ్ అంటే ఏంటి? సో, ఈ కింద చేతిని పైన పట్టుకోవాలి, పైన చేతిని కింద పట్టుకోవాలి. దీన్నే హ్యాండ్ గ్రిప్ చేంజ్ అంటారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. దీన్నే పుల్ బ్యాక్ ఎక్సర్సైజెస్ అంటారు. సో, ఈ వీడియోలో నేను ఓన్లీ 8 కౌంట్స్ ఆర్ 5 కౌంట్స్ వరకే చేస్తాను. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మినిమమ్ 10 కౌంట్స్ నుండి స్టార్ట్ చేయాలి. మాక్సిమం అప్ టు 20 కౌంట్స్ వరకు చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. సో, ముద్గర్‌ని ఇలా సెంటర్‌లో పట్టుకొని పరిక్రమ చేయాలి. అంటే మన తల చుట్టూ ఇలా ఒక సర్కిల్ ఫార్మ్ చేయాలి. దీన్నే ఓవర్ హెడ్ పరిక్రమ అంటారు. సో, ఇలా చెవి పక్క నుండి వెళ్ళి చెవి పక్క నుండి రావాలి. ఇలా 1, 2, 3, 4, 5. ఇప్పుడు సేమ్ ఇదే రివర్స్‌లో చేయాలి. ఇదే మూవ్‌మెంట్ రివర్స్‌లో చేయాలి. సో, రివర్స్‌లో చేసినప్పుడు హ్యాండ్ గ్రిప్ చేంజ్ చేయాలి. 5, 4, 3, 2, 1. రిలాక్స్. దీన్ని ఓవర్ హెడ్ పరిక్రమ అంటారు. ఇప్పుడు ముద్గర్‌లో థర్డ్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. ముఖ్యంగా మన నెక్ అండ్ అప్పర్ బ్యాక్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇన్సైడ్ పోరింగ్ మూవ్‌మెంట్. సో, ఇది సింగిల్ హ్యాండ్‌తో చేస్తారు. ఒక హ్యాండ్‌తో ఇలా ముద్గర్ పట్టుకొని ఇలా 1, 2, 3, 4, 5 ఇలా లోపల వైపు పెట్టి మళ్ళీ సెంటర్‌లోకి తీసుకురావాలి. సేమ్ ఇలాగే ఆపోజిట్ హ్యాండ్‌తో కూడా చేయాలి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్ చేద్దాం. అవుట్ సైడ్ పోరింగ్. సేమ్ ఇదే మూవ్‌మెంట్ అవతల వైపుకి చేయాలి. దాన్నే అవుట్ సైడ్ పోరింగ్ అంటారు. ఇలా 1, 2, 3, 4, 5. ఇప్పుడు హ్యాండ్ చేంజ్ చేసి చేయాలి. 1, 2, 3, 4, 5. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు కలిపి కాంబినేషన్లో చేయాలి. కాంబినేషన్ ఆఫ్ ఇన్సైడ్ పోరింగ్ అండ్ అవుట్ సైడ్ పోరింగ్. సో, ముద్గర్ని ఇలా పట్టుకొని ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. 1, 2, 3, 4,
5. సో ఈ మూమెంట్స్ చేయడం వల్ల మన షోల్డర్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. నెక్ మజిల్స్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ అంతా బాగా తగ్గిపోతుంది. సో సేమ్ అలాగే ఆపోజిట్ హ్యాండ్తో కూడా చేయాలి. 1, 2, 3, 4, 5. దట్స్ ఇట్. సో ఈ 5 మూమెంట్స్ మనం డైలీ ప్రాక్టీస్ చేయడం వలన మన అప్పర్ బ్యాక్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం హాయిగా హ్యాపీగా ఎలాంటి మెడిసిన్స్ లేకుండా తగ్గించుకోవచ్చు. సో డైలీ ముద్గర్ ప్రాక్టీస్ చేయండి. మీ బాడీని మీ హెల్త్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్తే.